నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారా? ఇప్పుడు ఈ మాట విన్నాక గత కొంతకాలంగా ఇది చెప్తూనే వస్తున్నారు, ఇది జరిగేదేనా అనే అనుమానాలు రావచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే గనక అవుననే సమాధానం వినబడుతుంది. సో దేన్ని బేస్ చేసుకొని అనేది డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు అంటున్నారు, అండ్ ఎంత దూరంలో ఉంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అసలు వాస్తవమేనా ఈ రెండు మాటలు? చిన్నప్పుడు ఎంతెంత దూరం బాయి దూరం అని ఆడుకునేవాళ్ళు. అంటే ఆ దూరం ఎంత అనేది ఎవరు చెప్పలేరు. ఎంతెంత దూరం అంతంత దూరం అనేది ఆడుకుంటుండేవాళ్ళు పిల్లలు. సరే, కానీ దగ్గరలో ఉందని భావిస్తూ ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగా లిక్కర్ స్కామ్లో ఎవరు అరెస్ట్ అయినా కానీ నెక్స్ట్ జగనేను అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుందన్నమాట. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనేది ఉన్న కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు చాలు. నిజంగా అరెస్టు ఆయన జైలుకి వెళ్తారు అనుకుంటే. ఎందుకంటే ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఉన్నాయి. దాదాపు 20 కేసులే ఉన్నాయి, ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ. వాటిల్లో అనేక విచారణ జరగట్లా. దాదాపు 12-13 సంవత్సరాలు అవుతున్నా విచారణ జరగట్లేదు. దాని మీద కొన్ని విచారణ పూర్తయిన ఏమో తీర్పులు వెలువడటంలా. తీర్పు వెలువడే సమయానికి జడ్జిలు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి జడ్జి దాన్ని స్టడీ చేయటం, తీర్పు వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం, ఇలా జరుగుతుంది. రేపు తీర్పు వస్తుందనగా ముందు రోజు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి జడ్జిలకు సంబంధించి. అంటే కోర్టుల్లో ఇది పరిస్థితి. ఇక వ్యక్తిగతమైనటువంటి హాజరు ప్రతి శుక్రవారం మామూలుగా అయితే హాజరు కావాలి వ్యక్తిగతంగా నాంపల్లి సిబిఐ కోర్టులో. కానీ ఆయన హాజరు కావట్లేదు. వ్యక్తిగత హాజరు నుంచి ఆయన్ని మినహాయించారు. కోర్టే ఇచ్చింది మినహాయింపు. ఇప్పుడు అల్లు అర్జున్కి సమన్లు ఇచ్చారు వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పి ఆ తొక్కిస్లాట్ కేసులో. మరి ఆ కేసులోనే అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్తున్నటువంటి కోర్టులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైన ఉపశమనం ఎప్పుడు పొందారు? 2019లో ముఖ్యమంత్రి కాగానే వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు. ఏ కారణం చేత పొందారు? తాను ముఖ్యమంత్రిని, తను డైలీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను, ఒకవేళ ప్రతి శుక్రవారం హాజరు కావాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మినహాయింపు ఇవ్వమని చెప్పి అడిగారు. కోర్టు అప్పుడు ఓకే అని చెప్పింది. మరి 2024లో ఓడిపోయారు కదా ముఖ్యమంత్రిగా, పదవులో లేరు కదా, మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, అసెంబ్లీకి కూడా హాజరు కావట్లేదు కదా. మరి సిబిఐ ఏం చేయాలి? కోర్టులో వ్యక్తిగత హాజరు జగన్మోహన్ రెడ్డి గారు కావట్లేదు, హియరింగ్స్ పెట్టాలి, ఈ కేసులన్నీ ఉన్నాయి కదా. మరి వ్యక్తిగత హాజరు అప్పుడు ఉపశమనం తీసుకున్నారు, మినహాయింపు తీసుకున్నారు, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాలి, అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి మీరు మినహాయింపు ఇచ్చారు, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అని చెప్పి పిటిషన్ వేయాలిగా సుప్రీంకోర్టు. సిబిఐ వేయాలి కదా. సిబిఐ ఇంతవరకు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. సో దాంతో ఆయన వ్యక్తిగత హాజరు కావట్లేదు. ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళేటప్పుడు ఆయన ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవ్వమన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు మధ్యలో ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేయట్లేదు, అంటే వేరే నెంబర్ ఇచ్చారు అని చెప్పి వీళ్ళు భావించారు. ఆ మేరకు కోర్టులో కొన్ని ఆంక్షల మధ్య మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, ఈమెయిల్ను ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు కదా, బట్ ఆ ఫోన్ నెంబరు పనిచేయట్లేదు, మేము ఫోన్ చేస్తే అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేస్తే వెంటనే వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పింది సిబిఐ కోర్టు. అప్పుడు హాజరైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు దాకా పెద్ద ఎత్తున రోడ్డుకి ఇరువైపులా అనేక మందిని మోహరించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పెద్ద ఊరేగింపుగా వచ్చారు. విచిత్రమైన పరిణామం ఏంటంటే కోర్టులో హాజరయ్యారు వ్యక్తిగతంగా, మళ్ళీ ఒక అరగంటలో రిటర్న్ అవుతుంటే ఒక్కళ్ళు లేరు రోడ్లో. మరి అంతా ఈ విజువల్స్ తీసుకొని నేను వ్యక్తిగత హాజరు ప్రతి శుక్రవారం కావాలని అంటే ఈ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి అని చెప్పి ఇది కాదు చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మళ్ళీ ఉపశమనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
సరే ఇది పాత కేసులు. ఈ పాత కేసుల్లో ఆల్రెడీ స్టే మీద ఉన్నారు ఆయన, అంతే కదా, బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఈ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్ రద్దు అయితే ఎప్పుడు రద్దు అవుతుందో అప్పుడు జైలుకి ఆటోమేటిక్గా వెళ్ళాల్సి వస్తుంది. 16 నెలలు జైలు జీవితం గడిపారు చెంచల్గూడ జైల్లో. ఇదే చెంచల్గూడ జైలుకి ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఇప్పుడు సునీల్ తాజాగా వెళ్ళారు, అవునా? అంతకుముందు లిక్కర్ స్కామ్లో వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే హైదరాబాద్లో వీళ్ళు దొరికారు కాబట్టి హైదరాబాద్ని బేస్ చేసుకొని వీళ్ళు సూట్ కేసు కంపెనీలు పెట్టారు. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి సంచల్గూడ జైలుకే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడే వాళ్ళ కోర్టు కూడా, ఈడీ కోర్టు కూడా ఇక్కడే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడే చెంచల్గూడ జైలుకి పంపించారు. ఇప్పుడు కార్మూరి సునీలే కదా అతని పేరు, కార్మూరి సునీల్, రాజకేశ్ రెడ్డి అక్కడే ఉన్నాడు, వాసుదేవ్ రెడ్డి అక్కడే ఉన్నాడు, అందరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మరి చెంచల్గూడ జైల్లో వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలు పెట్టినటువంటి క్రమంలో ఇంకా నెక్స్ట్ ఎవరు అని ఆలోచిస్తున్న క్రమంలో అసలు ఎవరైతే అసలు లబ్ధిదారు ఉంటారో ఆయన్ని కూడా చెంచల్గూడ జైలుకి త్వరలో వస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే మొదలైంది. కాకపోతే అంత ఈజీ కాదు అసలు లబ్ధిదారిని పట్టుకొని చెంచల్గూడ జైలుకి తరలించడం అనేది. అది రాజకీయ పరిణామాలతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటితో మిళితమై ఉంది. అంత ఈజీ కాదు, ఇది అందరికీ తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కాదా అని అంటే నేను ఇందాక అది చెప్పాను, చిన్నప్పుడు ఆడుకునేటువంటి ఎంతెంత దూరం బాయ్ దూరం అని చెప్పి ఆడుకుంటాం కదా, అలా అనుకుంటారు తప్పితే అంత ఈజీగా ఆయన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించే అంత పరిస్థితి రాకపోవచ్చు. ఎవరిని వాసుదేవ్ రెడ్డి లేదా రాజకేశ్ రెడ్డి లేదా సునీల్ని తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో పడేసినంత ఈజీగా ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ చివరి దశకు వచ్చింది ఈ కేసు. లిక్కర్ స్కామ్లో రకరకాల భాగాలు. ఫస్ట్ ఏమో లిక్కర్ స్కామ్కి సంబంధించిన పాలసీ, ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్లో జరిగింది, ఆ తర్వాత బ్రాండ్స్లో జరిగింది, ఇవన్నీ ఒక ఎత్తు. మరొకటి ఏంటి లిక్కర్ కల్తీ, ఇంకోటి ఏంటి లిక్కర్ ట్రాన్స్పోర్ట్. ఇలా రకరకాల కోణాల నుంచి దీన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో ఒక్కోటి కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం సునీల్ ఇష్యూలో బయటపడింది. పైగా హైదరాబాద్ని బేస్ చేసుకొని వీళ్ళు డబ్బులు దాచిపెట్టడం కానీ, సూట్ కేసు కంపెనీలో డబ్బులు విదేశాలకు పంపించడం కానీ, అక్కడి నుంచి బంగారాన్ని తీసుకురావడం కానీ ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను సేకరించుకుంటూ వస్తున్నారు పోలీసులు. ఆ మేరకు సిట్టు ఛార్జ్షీట్ కూడా వేస్తుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే అంత ఈజీ కాదు. ఈడీ ఇప్పుడు మరి రాజకేశ్ రెడ్డిని కానీ, సునీల్ని కానీ, లేదంటే వాసుదేవ్ రెడ్డిని కానీ ఈడీ కదా. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఏంటి, వాళ్ళకి ఎవరికో బాగలేదని చెప్పేసి బెయిల్కి అప్లై చేశారు, నో అని చెప్పింది కోర్టు. అంటే కోర్టు గట్టిగానే ఉంది, ఈడీ కూడా గట్టిగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ సీరియస్నెస్ని చూసి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. కానీ అంత ఈజీ కాదు. అంత ఈజీగా అరెస్ట్ చేసి లోపల పెట్టేంత పరిస్థితి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కుదరకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.